శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతే. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. విజయతే గోపాల చూడామణి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. భగవద్గీత నా వీడియో ఛానల్స్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం అర్జున విషాద యోగంలోని 34వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇంతవరకు ఏమైందో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం కోసమని చెప్పేసి కౌరవులు పాండవులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దుర్యోధనుడు తన గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరుల్ని, అట్లానే తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరుల్ని పరిచయం చేశాడు. ఆ మాటలన్నీ విన్నతనటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఆనందం కలిగించడం కోసం, ఉత్తేజం కలిగించడం కోసం సింహనాదం చేసి తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి యుద్ధభేరీలు, యుద్ధంలో ఉపయోగించేటువంటి అనేకమైనటువంటి వాయిద్యాలన్నీ ఒకసారిగా మ్రోగాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, మిగతా పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరూ కూడా తమ తమ శంఖాలని వేరువేరుగా పూరించి ఆ శబ్దాల తాలూకు ఆ శంఖాల యొక్క శబ్దాలన్నీ కూడాను భూనభోంతరాలలో దద్దరిల్లి కౌరవుల సైన్య గుండెలు అదరగొట్టాయి అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగాడు, రథాన్ని తీసుకెళ్ళి ఈ రెండు సైన్యాల మధ్యనే నిలబెట్టు, యుద్ధంలో ఎవరెవరు వచ్చారో వాళ్ళని ఎవరితోటి యుద్ధం చేయాలో వాళ్ళందరినీ ఒకసారి చూస్తాను, ఈ దుష్ట దుర్యోధనుడికి సహాయం చేయడం కోసం ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా నేను చూస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా అర్జునుడు కోరినట్టుగానే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తీసుకెళ్ళి భీష్మ ద్రోణాది కురువీర్ల ముందు రథాన్ని ఆపి, ఇదిగో చూడు వీళ్ళందరినీ అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళందరినీ చూసిన తర్వాత అతనికి ఒక విధమైనటువంటి మోహం కమ్మింది, బంధుప్రీతి పెరిగిపోయి వీళ్ళందరినీ నేను యుద్ధంలో చంపాలా, వీళ్ళందరినీ నేను ఎలా చంపను, నాకు రాజ్యం వద్దు, రాజసుఖం వద్దు, ఎవరి కోసం వీళ్ళని చంపాలి, ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని నేను కోరుకుంటున్నానో వాళ్ళ కోసమే వీళ్ళందరినీ చంపాలా, దీంట్లో గురువులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, పితామహులు, అదే మేనమామలు ఉన్నారు, మామలు ఉన్నారు, పౌత్రులు ఉన్నారు,
పుత్రులు ఉన్నారు, తర్వాత బావమరుదులు ఉన్నారు, అనేకమైనటువంటి బంధువులు, స్నేహితులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపాలా అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ భాగంలో తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాద యోగః. ఇప్పుడు 35వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఏతాన్ హంతుం, ఏతాన్ హంతుం, ఏతాన్ హంతుం నా ఇచ్ఛామి, ఏతాన్న హంతు ఇచ్ఛామి అవుతుంది. ఘృత అపి, ఘృతోపి, మధుసూదన, త్రైలోక్య రాజ్యస్య అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఏతాన్ అంటే వీళ్ళని, ఈ కౌరవ సైన్యానంతని, హంతుం చంపుట, నా ఇచ్ఛామి కోరను, వీళ్ళందరినీ చంపడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఘ్నుత అపి ఈ చంపుచున్న వారినైనా, మధుసూదన అంటే మధు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదనుడు అయ్యాడనమాట. త్రైలోక్య రాజ్యస్య అంటే త్రిలోకాధిపత్యము, హేతోః అపి నిమిత్తమైన, కిం ను ఇక చెప్పవలెనా, మహీకృతే భూలోక రాజ్యం కోసం అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ధరణి నాశించి ఇందర వీరవరుల చంపజాలను, వీరిని చంపగోర అన్ని లోకాలనిచ్చిన గాని కృష్ణ, చంపవచ్చిన నను వీరు చంపుగాక. ధరణి నాశించి ఇందర వీరవరుల చంపజాలను, వీరిని చంపగోర అన్ని లోకాలనిచ్చిన గాని కృష్ణ, చంపవచ్చిన నను వీరు చంపుగాక. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఓ కృష్ణ, నన్ను వీళ్ళందరినీ చంపడానికి వచ్చినా కూడా, నన్ను చంపేసినా సరే నేను వీరిని చంపడానికి ఇష్టపడను. ఈ భూలోక్యం కోసం ఏమిటి, నాకు 3 లోకాలు ఇస్తానన్నా కూడా వీళ్ళందరినీ నేను చంపను అని చెప్పేసి శ్రీకృష్ణుడితోటి అర్జునుడు చెప్తున్నాడు. అది బంధుమోహం అన్నమాట. తర్వాత శ్లోకం 36వ శ్లోకం ఇప్పుడు చూద్దాం. నిహత్యర్థార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన, పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా ఆతతాయినః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. నిహత్యర్థార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన, పాపమేవాశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. నిహత్య ధార్తరాష్ట్రాన్ నా, ధార్తరాష్ట్రాన్నః అవుతుంది. నిహత్య ధార్తరాష్ట్రాన్ నః, ధార్తరాష్ట్రాన్న అవుతుంది.
का ప్రీతి స్యాత్ జనార్దన. స్యాత్ జనార్దన, స్యాత్ జనార్దన అవుతుందన్నమాట. పాపం ఏవ ఆశ్రయేత్, పాపమేవాశ్రయేత్. అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః అవుతుంది. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు చూద్దాం. నిహత్య అంటే చంపి, ఎవరిని? ధార్తరాష్ట్రాన్, ఈ దుర్యోధనాథులని, ఈ కురు సైన్యాన్ని చంపి, నహ మనకి, కా ఏమి, ప్రీతి సంతోషం, వీళ్ళని చంపితే మనకేమిటి సంతోషం, స్యాత్ వస్తుంది, వీళ్ళని చంపితే మనకేం సంతోషం వస్తుంది కృష్ణ, జనార్దన కృష్ణ అని అడుగుతున్నాడు. పాపం ఏవా అంటే పాపమే, ఆశ్రయేత్ చుట్టుకుంటుంది, వీళ్ళని చంపితే మనకి పాపమే చుట్టుకుంటుంది, అస్మాన్ మనకి, హత్వా చంపితే, ఏతాన్ వీళ్ళని, ఆతతాయినః వీళ్ళంతా ఆతతాయిలు, ఈ ఆతతాయిలను చంపితే మనకి పాపమే వస్తుంది, వీళ్ళని చంపడం వల్ల ఏం సంతోషం ఉంది మనకి అని చెప్పేసి అంటున్నాడు. ఆతతాయిలు అంటే అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక 6 పనులు చేసేవాళ్ళని ఆతతాయిలు అంటారు. వాళ్ళు ఎవరు? ఇంటికి నిప్పి పెట్టేవాళ్ళు, విషం ఇచ్చేవాళ్ళు, చంపడానికి అస్త్రాలతోటి వచ్చేవాళ్ళు, ధనం అపహరించేవాళ్ళు, భూమిని అపహరించేవాళ్ళు, భార్యని అపహరించేవాళ్ళు, వీళ్ళందరినీ ఆతతాయిలు అంటారు. ఇవన్నీ ఈ కౌరవులకి ఎలా నిప్పుతాయో ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంటికి నిప్పి పెట్టేవారు వీళ్ళంతా ఏం చేశారు? ఈ పాండవులను లక్క ఇంట్లో పెట్టి ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టారు. విషం ఇచ్చేవారు, చిన్నప్పుడు భీముడికి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. చంపుడుకు అస్త్రంతో వచ్చేవాళ్ళు, వీళ్ళంతా ఇప్పుడు యుద్ధం చేయడానికి సైన్యంతో, యుద్ధ అస్త్రశస్త్రాలతోటి వచ్చినారు. ధనం అపహరించేవారు, భూమిని అపహరించేవారు, వీళ్ళంతా మాయాజూతంలో వీళ్ళ యొక్క ధనాన్ని మొత్తాన్ని అపహరించారు, భూమిని అపహరించారు, అలాగే భార్య అనేటువంటి ద్రౌపదీదేవిని కూడా అపహరించారు పందెంలోను. కాబట్టి ఆతతాయిలు అనేటువంటి మాట ఈ కౌరవులకి సరిగ్గా సరిపోతుంది. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ధార్తరాష్ట్రుల చంపినంత మనకొచ్చు సంతసంబేమి, కలిగెడి సౌఖ్యమేమి, ఆతతాయులు వీరలు అంతముంద, పాపమే గాని ఒరిగెడి లాభమేమి. ధార్తరాష్ట్రుల చంపినంత మనకొచ్చు సంతసంబేమి, కలిగెడి సౌఖ్యమేమి, ఆతతాయులు వీరలు అంతముంద, పాపమే గాని ఒరిగెడి లాభమేమి. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. కృష్ణ, ఈ దుర్యోధనాదుల్ని చంపడం వలన మనకు కలిగేటువంటి సంతోషం ఏముంది? ఈ ఆతతాయుల్ని చంపడం వల్ల మనకి పాపమే వస్తుంది అంటున్నాడు. శాస్త్ర ప్రకారం ఆతతాయుల్ని చంపితే పాపం కాదు. కానీ వీళ్ళంతా అర్జునుడు ఏమనుకుంటున్నాడు? తన బంధువులు అనుకుంటున్నాడు. కాబట్టి బంధువులను చంపడం నేరం కాబట్టి వీళ్ళ ఆత్తాయిలు అయినా కానీ వీళ్ళని చంపడం నేరం అవుతుంది, వీళ్ళని చంపడం వల్ల పాపమే వస్తుంది అనేటువంటి అర్జునుడి అభిప్రాయం అన్నమాట. ఈ తర్వాత ఇంకా ఏమన్నాడో ఈ 37వ శ్లోకంలో చూద్దాం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్.
స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. తస్మాన్ నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ అవుతుంది. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అంచేత వీళ్ళంతా మనకు బంధువులు అవడం చేత నహర్హ అర్హులం కాదు, వయం మనము, ఎందుకు చంపుటకు, వీళ్ళ హంతుం చంపుటకు, ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాథులని, స్వబాంధవాన్ మన బంధువులైనటువంటి, స్వజనం మన వాళ్ళని, హి కనుక, కథం ఎలా, హత్వా చంపి, సుఖినః శ్యామ సుఖపడతాము, మాధవ కృష్ణ. పదవిభాగం అర్థం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. బంధులందరూ యున్నట్టి బవరమందు చంప దుర్యోధనాదుల జాలనేను, బంధుజనులను చంపంక బాధ కలుగు, ఏమి సౌఖ్యము కలుగునో ఏమో కృష్ణ. బంధులందరూ యున్నట్టి బవరమందు చంప దుర్యోధనాదుల జాలనేను, బంధుజనులను చంపంగ బాధ కలుగు, ఏమి సౌఖ్యము కలుగునో ఏమో కృష్ణ. కావున భావం, ఈ శ్లోకం పైన ఇప్పుడు భావం చూద్దాం. కావున ఈ దుర్యోధనాథుల్ని, మన బంధువుల్ని చంపడం మనం మంచిది కాదు, మనకి తగదు, మనం అర్హులం కాదు, మన వాళ్ళని చంపి మనం ఎలా సుఖపడతాము అని చెప్పేసి బాధపడుతున్నాడు అర్జునుడు. ఆ తర్వాత ఇంకా ఏమున్నాడో ఈ 38వ శ్లోకంలో చూద్దాం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. యద్యపి నా పశ్యంతి, యద్యపి తే నా పశ్యంతి, ఏతే, యద్యపి ఏతేన పశ్యంతి అవుతుందన్నమాట. లోభ ఉపహత, లోభోపహత, చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఇది పద విభాగం. ఈ పద విభాగానికి, ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యద్యపి నా పశ్యంతి, గుర్తించలేకపోయినా, చూడలేకపోయినా, ఏతే ఈ దుర్యోధనాథులు, లోభోపహత వాళ్ళకు ఉన్నటువంటి లోభం చేత, చెదరగొట్టబడినటువంటి మనస్సు చేత, చేతసః చిత్తులై, కులక్షయకృతం వంశనాశనం వల్ల కలిగే దోషం దోషాన్ని, మిత్రద్రోహే మిత్రద్రోహ కారణంగా, పాతకం చ పాపాన్ని అని చెప్పేసి ఇది ఆ శ్లోకం యొక్క అర్థం ప్రతిపదానికి. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. రాజ్యమందున కలిగిన యాశ చేత మనసునందున కలుగు భ్రమల వలనను కాంచకున్నను స్వకుల వినాశనమున కలుగు దోషముల్ పాపముల్ కాని కృష్ణ.
రాజ్యమందున కలిగిన యాశ చేత మనసు నందిన కలుగు భ్రమల వలనను మనసు నందున కలుగు భ్రమల వలనను కాంచకున్నను స్వకుల వినాశనమున కలుగు దోషముల్ పాపముల్ కాని కృష్ణ. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఈ దుర్యోధనాదులు వాళ్ళకు ఉన్నటువంటి లోభం అంటే ఏంటి, రాజ్యం అనేటువంటి లోభం కారణంగా భ్రష్టచిత్తులై చిత్తంలో చెదరగొట్టబడినటువంటి మనసు కలిగి ఉండి సరిగ్గా ఆలోచించలేక ఈ కులక్షయం వలన కలిగేటువంటి దోషాలని, మిత్రద్రోహం వలన కలిగేటువంటి పాపాలని వాళ్ళు చూడలేకపోతున్నా కానీ అని ఇంకా ఏదో చెప్తున్నాడు. అది వచ్చే శ్లోకంలో వస్తుంది. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో ఇంకా తర్వాత ఏం చెప్పాడన్నది 39వ శ్లోకం నుంచి కొన్ని శ్లోకాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ 38 శ్లోకాలు తెలుసుకున్నాం. ఈనాటికి నా పద్యరచన అనేటువంటి కార్యక్రమం, బృహత్ కార్యక్రమం అమ్మవారి దయ వల్ల, ఆది దంపతుల దయ వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల, అందరి దయ వల్ల ఈ కార్యక్రమం నిన్నటితోటి సంపూర్ణమైంది. కావున ఇక ముందు నుంచి వీలైనంత వరకు వారానికి 2 భాగాలు వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకము లేక విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం అత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.